లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా కృపతో నిండి ఉన్నది. చదువు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన ఎక్కడున్నాడని చదువుకున్నాం. పరలోకంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం అంటే మన లెక్క ప్రకారం ఒక చైర్లాగా అనుకుంటే 4 ముందు కాళ్ళు 2 వెనక కాళ్ళు ఉన్నట్టుగా. కాకపోతే అది సింహాసనం అంటే చాలా 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 పెద్దది. దేవుడు ఆయన మనిషి ఆకారంలో లేడు, ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్నాడంటే విస్తరించి ఉన్నాడు అని. అంతటా విస్తరించున్నాడు. కానీ ఆయన గుణాలు, ఆయన భావాలు మనకు అర్థం కావాలి. కొంతమంది భూమి మీదకి వచ్చి కొంతకాలం గడిపిన తర్వాత, ఏమండి మీరు బైబిల్ విప్పి చెప్తున్నారు దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని. ఏదైనా చేయగలడా అంటే అవును, ఏదైనా చేయగలడని చెప్తాను. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి రావడం ఎందుకు? ఆయన అందరి కొరకు చనిపోవడం ఎందుకు? ఇదంతా లేకుండా అందరు చేసిన పాపాలు ఆయన ఒక మాటతో క్షమించవచ్చు కదా. ఇదంతా రిస్క్ ఎందుకు? అభిప్రాయాలు వెలబుస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇంతకు ముందు మనం చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. కానీ నేను భవిష్యత్తులో రకరకాల తప్పులు చేస్తాను, హత్యలు చేస్తాను, మానభంగాలు చేస్తాను, వీటన్నిటిని క్షమించాలని చెప్తాడా? నువ్వు తప్పు చేయడానికి ఏమైనా లైసెన్స్ ఇస్తాడా? నువ్వు ఏదైనా చేసుకొని రా, అలా ఉండదు. మనం గతంలో చేసిన తప్పులకి, గతంలో చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు. అది కూడా మన పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి మన లోపల ఉన్న మనస్సు మారి ఆయన పాదచెంత వెళితే ఆయన క్షమిస్తాడు. కానీ ఇదేమీ లేదు. జనాలు ఏంటంటే రాబోయే పాపాలను కూడా ఆయన క్షమించాలి అని రకరకాల అభిప్రాయాలను కలిగి ఒక చెడు ఉద్దేశాన్ని దేవుడి మీద రుద్దుతున్నారు. కానీ దేవుడు చాలా పవిత్రుడు, పరిశుద్ధుడు. నీతి న్యాయములు ఆయన ఎందున్నాయి. న్యాయ విషయంలో, నీతి విషయంలో ఎక్కడ తగ్గడు. ఆ నీతి న్యాయం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. మరొక 2 కాళ్ళు వెనక వైపు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆ సింహాసనానికి ఉన్నటువంటి గుణాలు, దేవుడు ప్రేమ, మరొకటి కనికరం చూపిస్తుంటాడు. ఈ ప్రేమ, దేవుడు చెప్పేటటువంటి గుణాలు ఆయనలో లిఖితమై లోపల ఉండి ఈ ప్రపంచ జనాభాన్ని కాపాడడంలో, క్షమించడంలో, భవిష్యత్తునివ్వడంలో అన్ని వేళలా